హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరూ కూడా 10% డిస్కౌంట్ అయితే మన యొక్క ఛానల్ ప్రొవైడ్ చేసినటువంటి అన్ని కోర్సెస్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మీ అందరూ కూడా మార్నింగ్ ఇంటిమేషన్ చేయడం జరిగింది. సో ఎవరికన్నా ఆ యొక్క ఇంటిమేషన్ చేయకుంటే ఈ యొక్క వీడియో ద్వారా మీకు మరొకసారి రిమైండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోలు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క కూపన్ కోడ్ ఇండిపెండెన్స్ అనేటటువంటి కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్ అనేది మనకు ఈ రోజు మరియు రేపు మాత్రం మనకైతే అందుబాటులో ఉంటుంది. సో మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ మన యొక్క శ్రీనివాస్ మీ యాప్ నుంచి కానీ మీరు యొక్క ఆఫర్ అయితే ఉపయోగించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన యొక్క యాప్ లో కానీ లేదంటే మన యొక్క వెబ్సైట్ నుంచి ఆ యొక్క కంటెంట్ ని గ్యాదర్ చేసుకోండి. సో ఈ రోజు ఇండిపెండెన్స్ డే. సో మార్నింగ్ నుంచి మన యొక్క సెలబ్రేషన్స్ లో ఉంటే మార్నింగ్ మనకు ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవ్వడం జరిగింది, టైమ్ లైన్స్ అని. అండ్ దాంతో పాటు మనకు కొద్దిసేపటి క్రితం మరొక నోటీస్ కూడా ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవ్వడం జరిగింది కదా. సో వాటికి సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. సో కొద్దిసేపటి క్రితం మనకి ఒక షెడ్యూల్డ్ ఎగ్జామ్ డేట్ అనేటటువంటి నోటీస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. ఫ్రమ్ మార్నింగ్ నుంచి కనుక తీసుకున్నట్లయితే టెంటేటివ్ టైమ్ లైన్ ఏఎల్పి సంబంధించినటువంటి ఈ యొక్క నోటీస్ అయితే బాగా రావడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించినటువంటి రియాలిటీ అనేది డిస్కస్ చేద్దాం. అంటే అది రియలా ఫేకా, అండ్ దాంతో పాటు అసలు రైల్వే ఫార్మాట్స్ ఏ విధంగా ఉంటాయి, ఒక ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, ఇది ఎందుకు రియల్ కాదు అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో వీడియో డీటెయిల్ గా ఉంటుంది ఫ్రెండ్స్, కొద్దిగా ఫోకస్డ్ గా వినండి. ఎందుకంటే మీరు కూడా ఏదైనా నోటీస్ రాగానే వెంటనే టెన్షన్ పడకుండా అది రియలా ఫేక్ అనేది మీకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. వీడియో స్టార్టింగ్ గా చెప్తున్నా, ఈ రెండు కూడా ఫేక్ నోటీసులు. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది టెంటేటివ్ టైమ్ లైన్స్. సో ఈ యొక్క నోటీస్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఏదైతే ఉందో ఈ యొక్క నోటీస్ అనేది ఆల్రెడీ మనకు 30 జాన్ 2024 రోజు రిలీజ్ చేసినటువంటి నోటీస్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రిప్లికా చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నవంబర్ 2024 డిసెంబర్ 2024. సో దీన్ని ఇక్కడ ఏం చేశారు, నవంబర్ 2025 డిసెంబర్ 2025. ఓకేనా, జస్ట్ ఇది ఒకటి మార్చేసారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిబిఐటి చూడండి, జూన్ 2025 సిబిఐటి. ఓకేనా, నవంబర్ 2024 ఉండేది వాళ్ళు జూన్ 2025 పెట్టడం జరిగింది. ఇక్కడనే మనకు సిబిటి 1 వచ్చేసి జూన్ అండ్ ఆగస్ట్ నెక్స్ట్ లైన్ లో వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ లైన్ లో రావడం జరిగింది. సో ఇక్కడ కూడా అంతే కదా, నెక్స్ట్ లైన్ లో రావడం జరిగింది, నవంబర్ అండ్ డిసెంబర్ 2024. సో మనకు ఫస్ట్ లైన్ యాజ్ ఇట్ ఈస్ కొట్టేసారు చూడండి. ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మార్నింగ్ మనకు సర్క్యులేట్ అవుతుంది. అంటే ఆఫ్టర్నూన్ వరకు చాలా మంది కూడా వీడియోస్ చేయడం జరిగింది, కానీ ఫేక్ న్యూస్ అని వీడియో మనం అయితే చేయలేదు. ఎందుకంటే అందరికి ఎవరైతే నన్ను అప్రోచ్ చేయరో వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ చేసేసినాం దిస్ ఇస్ ఏ ఫేక్ నోటీస్ అని. సో మనకు కొద్దిసేపటి క్రితమే ఇంకొక నోటీస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పీస్ షెడ్యూల్డ్ ఎగ్జామ్ డేట్. ఓకే, సో ఈ యొక్క నోటీస్ అనేది మనకు నిన్న అంటే 14/8/2024 రోజు రిలీజ్ అయినట్టు మనకి ఒక నోటీస్ రావడం జరిగింది. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో రావడం జరిగింది. సో పీడిఎఫ్ ఫార్మాట్ లో వచ్చేసరికి చాలా మంది ఏమనుకున్నారంటే ఓకే దిస్ ఈస్ రియల్ ఏమో, డేట్స్ కూడా మనకు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి కదా, సో మేబీ ఇది రియల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఇయర్లీ క్యాలెండర్ ప్రకారంగా అయితే ఈ యొక్క టైంలో మనం మొత్తం అయిపోవాలి కాబట్టి దాని ప్రకారంగానే ఈ యొక్క ప్రాసెస్ అవుతూ ఉండొచ్చు అని. బట్ మనకి ఇది 14th రోజు వచ్చినప్పటికీ, అంటే నిన్న నోటీస్ లెక్క మనకు కనిపిస్తున్నప్పటికీ టిల్ ఈ టైం వరకు, ఈ యొక్క వీడియో చేస్తున్న టైం వరకు కూడా మనకు ఏ ఆర్ఆర్బి వెబ్సైట్ లో కూడా అఫీషియల్ గా రిలీజ్ కాలేదు. ఓకేనా, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన యొక్క సికింద్రాబాద్ లో ఇంకా మనకు 12/8 అదే అప్డేట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మన పక్కన ఉండేటటువంటి చెన్నై బోర్డు అనేది మనకు ఫాస్ట్ గా ఉంటుంది. చెన్నైలో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, అప్లికేషన్ స్టేటస్ అప్డేట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకు తిరువనంతపురంలో తీసుకున్నట్లయితే తిరువనంతపురంలో లేటెస్ట్ న్యూస్ ఏం కనిపిస్తుంది, ఇంకా పారామెడికల్ సంబంధించినటువంటి అప్లికేషన్ లింకే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి నోడల్ బోర్డు బెంగళూరులో కూడా ఏం కనిపిస్తుంది మనకి, ఇంకా 1/8/2024 అప్డేటే కనిపిస్తుంది ఇంకా ఆన్ స్క్రీన్ లో. ఓకేనా, మనకి ఇంకా లేటెస్ట్ అప్డేట్ అయితే ఏం రాలేదు. అండ్ రిమైనింగ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క టోటల్ డేటా చెక్ చేసినా కూడా వీటిలలో లేదు. సార్ అట్లా కాదు, ఈ కింద చెక్ చేయాలంటే ఇక్కడ చెక్ చేసినాం మనం. ఓకేనా, ఈ కింద ఉన్నటువంటి వీటిలలో కూడా ఇక్కడ ఉంది కదా, క్లిక్ హియర్ టు వ్యూ ఆల్ నోటీసెస్, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి మనకు 22/7/2024 అప్డేట్ ఉంది. ఓకేనా, సో ఇంకా మనకు లేటెస్ట్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ గోరఖ్పూర్ లో కూడా అప్డేట్ లేదు. అండ్ నెక్స్ట్ మనకు గౌహతి, ఎక్కువ అప్డేట్స్ అనేవి ఫాస్ట్ గా గౌహతి కూడా ఇస్తుంది. సో గౌహతిలో చూడండి 14 ఆగస్ట్ 2024. సో నిన్న మనకు పారామెడికల్ అప్డేట్ వచ్చినప్పుడు ఏఎల్పీ అప్డేట్ ఉంటే అప్డేట్ కూడా కలిపి ఇచ్చేస్తారు, సపరేట్ గా ఇచ్చినా సరే ఈ రోజు మార్నింగ్ కన్నా అది అప్డేట్ అవుతుంది. సో గౌహతిలో కూడా లేదు. అండ్ దాంతో పాటు జమ్మూ అండ్ శ్రీనగర్ లో కూడా లేదు. ఎందుకు ఇక వెబ్సైట్స్ అని చూపిస్తున్నాం అంటే మీకు కూడా అట్లీస్ట్ ఐడియా ఉంటుంది ఎన్ని వెబ్సైట్స్ లో ఏ ప్రొఫార్మాలు ఉంటే ఎక్కడ మనకు డేటా ఉంటుంది అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ కోల్కతా. సో కోల్కతా ఓపెన్ చేస్తే మీరు ఇంపార్టెంట్ నోటీసెస్ సంబంధించినవి ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది, లేదంటే ఇక్కడ ఈ పోర్షన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క పోర్షన్ లైన్ మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ముంబై. సో ముంబై ఇక్కడ కనిపిస్తుంది కదా,
ఇంపార్టెంట్ మెసేజెస్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీంట్లో కూడా మనకు పారామెడికలే 12/8/2024. సో దీంట్లో కూడా ఏఎల్పి సంబంధించినటువంటి అప్డేట్ లేదు. అండ్ నెక్స్ట్ భువనేశ్వర్. సో భువనేశ్వర్లో కూడా మనకి ఇక్కడ ఆగస్టు 12వ తేదీ కనిపిస్తుంది. పాట్నాలో కూడా మనం తీసుకున్నట్లయితే పాట్నాలో కూడా ఇక్కడ కనిపిస్తుంది రిజల్ట్ అండ్ కట్ ఆఫ్ CBT2 ఇదే కనిపిస్తుంది. లేటెస్ట్ అయితే లేదు, అంటే ఏఎల్పి సంబంధించినటువంటి అప్డేట్ లేదు. అండ్ నెక్స్ట్ రాంచీలో కూడా అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి. రాంచీలో తీసుకుంటే 14/8/2024 మనకి ఇంకా పారామెడికల్ అప్లికేషన్ సంబంధించినటువంటి డేటాని ఇవ్వడం జరిగింది తప్ప మనకి ఒక ఏఎల్పి సంబంధించినటువంటి డేటా లేదు. అండ్ నెక్స్ట్ చండీగఢ్. సో చండీగఢ్లో కూడా అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి. చండీగఢ్లో కూడా మనకి ఒక అప్డేట్ లేదు, అంటే ఇప్పుడు మనం చూసిన ఏ ఆర్ఆర్బి సైట్లో కూడా లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ బిలాస్పూర్. సో ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి బిలాస్పూరే కదా, బిలాస్పూర్లోనే అట్లీస్ట్ ఇవ్వాలి కదా, ఇక్కడ కూడా లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ అహ్మదాబాద్. సో అహ్మదాబాద్లో కూడా ఇక్కడ చూడండి పారామెడికల్ యొక్క స్టేటసే ప్రజెంట్ కనిపిస్తుంది లేటెస్ట్ది. సో మనకి ఒక ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. అండ్ నెక్స్ట్ అజ్మీర్. సో అజ్మీర్ సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది 14/8/2024 పారామెడికల్ అప్డేట్ కనిపిస్తుంది. మరి వాట్ అబౌట్ ఏఎల్పి అప్డేట్ కూడా ఉండాలి కదా. సో ఏఎల్పి తీసుకుంటే 22/7 కనిపిస్తుంది. ఓకే. సో ఇదంతా చూస్తే మీకు కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది, కానీ ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్స్లో ఎక్కడెక్కడ డేటా ఉంటుంది, దాన్ని ఎట్లా మనం అది అఫీషియల్ అండ్ అఫీషియల్ చెక్ చేసుకోవాలి, ఏ గైడ్ లైన్స్ ఉంటాయి అనేది మీకు ఒకసారి టోటల్ క్లారిటీ చెప్దామని ఈ యొక్క వీడియో. ఓకే. సో అలహాబాద్లో తీసుకుంటే ఇది కూడా 14/8 అప్డేట్ అయింది, కానీ పారామెడికల్ది. ఓకే. సో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఆర్ఆర్బి సైట్లో మనం చెక్ చేస్తే ఏం తెలిసింది, ఏఎల్పి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అయితే రాలేదు. మరి ఒక ఎందుకు ఫార్మాట్ ఎర్రర్ అంటున్నాను ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఒకసారి కనుక ఏఎల్పి 2018లో వచ్చినటువంటి CBT సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కనుక తీసుకుంటే సో ఈ విధంగా మనకు ఫార్మాట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే సంబంధించినటువంటిది ఏఎల్పి టెక్నీషియన్ అప్పుడు మిక్స్డ్ రావడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ CBT సంబంధించినటువంటి నోటీస్. ఇక్కడ చూడండి CBT షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మార్క్ లింక్ ఎప్పటి నుంచి యాక్టివేట్ అవుతుంది, సిటీ ఇంటిమేషన్ అండ్ అదేవిధంగా మనకి ఒక క్యాండిడేట్ ఒక డేట్ ఎప్పుడు, సెషన్ ఎప్పుడు అనేది, అండ్ దాంతోపాటు ట్రావెల్ అథారిటీ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఈ కాల్ లెటర్, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఈ విధంగా మనకు ఫార్మాట్ లో ఇస్తాడు. ఓకే. అండ్ దాంతోపాటు CBTకి సంబంధించినటువంటి లేటెస్ట్ క్రైటీరియా ఏమైనా ఉన్నా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఒకే ఒక నోటీస్లో మిక్స్డ్ చేసేసి టోటల్గా క్లారిటీకి ఇస్తాడు. ఎగ్జామ్ ఎప్పుడు, మార్క్ లింక్ ఎప్పుడు ఓపెన్ అయింది, అండ్ అదేవిధంగా ఎప్పటి నుంచి మనము సిటీ ఇంటిమేషన్ డేట్స్ చెక్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా అడ్మిట్ కార్డు యొక్క డౌన్లోడ్ కానీ అండ్ దానికి సంబంధించినటువంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి టోటల్ క్రైటీరియా మిక్స్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఒక ఎగ్జామ్ సంబంధించి ఒకటే డీటెయిల్స్ ఇస్తాడు. ఇందులో CBT2 ఉందా, లేదు. CBAT ఉందా, లేదు. మెడికల్ ఉందా, లేదు. DB ఉందా, లేదు. ఒక ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటీస్ అన్నప్పుడు ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. మరి లేటెస్ట్ అయినటువంటి ఎగ్జామ్ ఏంటిది, గ్రూప్ డి కదా. సో గ్రూప్ డి కూడా చూద్దాం. ఓకేనా. సో దిస్ ఈస్ గ్రూప్ డి. సో గ్రూప్ డి సంబంధించినటువంటి డేటా చూడండి, నోటీస్ ఆన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ CBT. ఓకేనా. అప్పుడు ఫేజెస్ వైజ్ జరిగింది. ఫస్ట్ మన యొక్క సికింద్రాబాద్ జరిగింది కదా, సో సౌత్ సెంట్రల్ రైల్వే కూడా మిక్స్డ్ అయ్యింది. సో ఇక్కడ చూడండి phase 1 అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అండ్ దాంతోపాటు సిటీ ఇంటిమేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే. సో ఇదే మాత్రమే ఉందా, దీంట్లో PET ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు, అట్లాంటి డేట్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు కదా. సో కోవిడ్ పాండమిక్ కండిషన్ ఉంటుంది కాబట్టి అట్లాంటి డీటెయిల్స్, బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఈ విధంగా మనకు కీ డీటెయిల్స్ మాత్రమే, ఎగ్జామ్ రిలేటెడ్ డేటా మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ సపరేట్ దీనికి లింకేజ్ నోటీసెస్ వస్తాయి. బట్ ఇప్పుడు మనకు సర్క్యులేట్ అవుతుంది ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ ఎగ్జామ్ డేట్ ఏఎల్పీస్. ఏంటిది ఏఎల్పీస్ యొక్క షెడ్యూల్డ్ ఎగ్జామ్ డేట్ ఏంటిది, CBT దా, దేనికి సంబంధించింది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ యొక్క డేట్ అనేది ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడైనా ఇస్తే నోటిఫికేషన్ ఏ రోజు వచ్చింది అనేది వస్తుంది తప్ప ఎప్పటి వరకు అప్లికేషన్ తీసుకుంటారు అనేది ఉండదు. సో దిస్ ఈస్ ద బ్లండర్. ఫస్ట్ మనకు కనిపిస్తున్నటువంటి మిస్టేక్ ఇది, ఫేక్ అనడానికి. లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకెందుకు, ఓకేనా, మనకి ఎందుకండి, ఇది మనకు అవసరం లేదు కదా. సో ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 19/2/2024. ఇది ఎక్కడ ఉంది, 31/2024 రోజు అఫీషియల్ గా రైల్వే ఇచ్చినటువంటి నోటీస్లోని ఇదే పాయింట్. ఓకేనా. ఇదే పాయింట్ మనకు ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇంతకంటే ఇంకేం కావాలి ఫేక్ నోటీస్ అని చెప్పడానికి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ద ఎగ్జామ్ డేట్ షెడ్యూల్, ఇక్కడ CBT1 ఎగ్జామ్స్ ఫర్ దిస్ పోస్ట్ ఈ షెడ్యూల్ ఫ్రమ్ 28/8/2024 to 6/9/2024. ఓకే. ఈ లైన్ అనేది ఓకే నమ్మవచ్చు. మరి దీని తర్వాత సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు, మార్క్ లింక్ ఎప్పుడు, ఓకే, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, అండ్ దాంతోపాటు ఇంకా రిమైనింగ్ క్రైటీరియా ఏదైతే ఉందో బయోమెట్రిక్ కానీ అట్లాంటి డీటెయిల్స్ అన్ని ఓన్లీ ఒక CBTకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే మనకు ఎగ్జామ్ షెడ్యూల్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. CBT2 ఎప్పుడు, CBAT ఎప్పుడు, ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఇది టైం లైన్ అయినప్పుడు. ఓకేనా. ఏఎల్పి యొక్క టైం లైన్ అయినప్పుడు. ఇది టైం లైన్. టైం లైన్ అంటే ఏంటిది, మొత్తం
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఈ యొక్క క్యాలెండర్ లెక్క అనమాట. క్యాలెండర్ లెక్క అనుకున్నప్పుడు ఎగ్జామ్ డేట్ పర్టికులర్ డేట్ అయితే ఉండదు, మోస్ట్లీ మంత్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, జూన్ టు ఆగస్ట్ మధ్యలో ఉంటుంది, సెప్టెంబర్లో CBT 2 ఉంటుంది, నవంబర్లో CBA 2 ఉంటుంది, నవంబర్ లేదా డిసెంబర్లో వీళ్ళకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వీళ్ళ యొక్క DBకి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. సో ఇది టైం లేదు. షెడ్యూల్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండదు. షెడ్యూల్ ప్రొఫార్మ్ ఏ విధంగా ఉంటుందండి, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇస్తాడు, లేకపోతే లేటెస్ట్ ఫార్మాట్ గ్రూప్ డి ఫార్మాట్ మనకు లేటెస్ట్ది కాబట్టి ఈ ఫార్మాట్లో అయినా సరే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో సిటీ ఇంటిమేషన్ కానీ అండ్ అదేవిధంగా మనకి దీనికి సంబంధించినటువంటి ఏజ్ వైజ్ జరిగితే ఏ జోన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. అంతే తప్ప మనకు CBT 2 ఎప్పుడు ఉంటుంది, CBAT ఎప్పుడు ఉంటుంది, DB ఎప్పుడు ఉంటుంది, మెడికల్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాడు, ఏఈ కూడా మనకు ఇట్లా ఉండవు. సో దిస్ ఈజ్ నాట్ ఎ అఫీషియల్లీ షెడ్యూల్డ్ ఎగ్జామ్ డేట్. ఓకే, సో మరి దీన్ని ఇంకే రకాలుగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, సత్యమేవ జయతే ఇది ఎట్లా అయితే ఫాంట్ ఉందో సేమ్ అదే ఫాంట్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్. ఓకే, సేమ్ డేటా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా 14/8/2024 ఇది ఫేక్ అని చెప్పడానికి 100% ప్రూఫ్ ఏంటిదంటే ఈ నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ సంబంధించినటువంటి పైన ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి RRB ఇండికేటివ్ AD అండర్ డాష్ 17/1/2024 2. ఓకే, సో ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ సంబంధించినటువంటి నోటీస్ ఇక్కడ చూస్తున్నారు కదా. RRB దీని ఒక లోకల్ లేదా షేర్డ్ ఫైల్, దానికి సంబంధించినటువంటి లోకల్ ఫైల్ యొక్క నేమ్ ఏంటిది, RRB ఇండికేటివ్ AD అండ్ అఫీషియల్ తీసుకుంటే ఇక చూడండి. సో ఇట్లాంటి కీస్ ద్వారా మనం ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అది ఫేక్ ఆర్ రియల్ అని. మీకు చెప్పేది ఒకటే, ఏ నోటీస్ వచ్చినా వెంటనే కంగారు పడకండి. అది RRB ఏ సైట్లో ఉందో ఫస్ట్ చెక్ చేసుకోండి. అది RRB గౌహతి కానీ, RRB కోల్కతా కానీ, RRB సికింద్రాబాద్ కానీ, RRB చెన్నై కానీ, మీరు గూగుల్ క్రోమ్ కానీ లేకపోతే ఓపెరా మినీ కానీ లేకపోతే ఏదో ఒక బ్రౌజర్లో ఒక 20 to 30 పేజెస్ అన్ని వెబ్సైట్స్ అన్ని కూడా అంటే RRB సికింద్రాబాద్కి ఒక పేజీ, RRB చెన్నైకి ఒక పేజీ, అట్లా కంటిన్యూగా పేజెస్ పెట్టేసుకోండి. డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదో నోటీస్ వచ్చింది అని తెలవగానే ఫస్ట్ ఆ యొక్క వెబ్సైట్స్ అని చెక్ చేసుకోండి. ఓకేనా, RRB సికింద్రాబాద్ ఒకసారి రీఫ్రెష్ చేస్తే మనకు తెలిసిపోతుంది కదా. అదే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతే RRB చెన్నై, నెక్స్ట్ పేజ్లో RRB తిరువనంతపురం, ఆ తర్వాత కోల్కతా, ఆ తర్వాత మాల్దా, ఇట్లా వన్ బై వన్ మీరు చెక్ చేసుకుంటూ వస్తే దేంట్లైనా మీకు ఆ నోటీస్ కనిపిస్తే అప్పుడు మీరు ఆ నోటీస్ ఏ వెబ్సైట్లో ఉందో అది ట్యాగ్ చేయండి. అంటే నోటీసు దాంతోపాటు దిస్ నోటీస్ ఈజ్ అవైలబుల్ ఇన్ RRB జమ్మూ, దిస్ నోటీస్ ఈజ్ అవైలబుల్ ఇన్ మాల్దా, దిస్ నోటీస్ ఈజ్ అవైలబుల్ ఇన్ చండీగఢ్, అట్లా మీరు పెట్టేస్తే ఆస్పిరెంట్స్ కూడా క్లారిటీ ఉంటుంది రైల్వే నుంచి వచ్చిందని. మిగిలిన వాళ్ళు కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు తప్ప మీరు కంగారు పడకండి. అన్ని పెట్టేసి సార్ ఇది రియల్ ఆఫ్ ఫేక్ అని మాత్రం బాగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఈ రోజు యొక్క ఇండిపెండెన్స్ డే మొత్తం కూడా ఈ యొక్క 2 నోటీసెస్ తోటే అయిపోయింది. ఓకే, సో ఇట్లాంటి నోటీసెస్ వస్తే మాత్రం వెంటనే కంగారు పడకండి. ఫస్ట్ అది రియలా కాదని చెక్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేసేయండి, నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను పర్సనల్గా. ఓకే, ఇక చాలా మంది అడిగితే ఈ విధంగా వీడియో చేయాల్సి వస్తుంది. ఓకే, ఎనీహౌ ఈ వచ్చినటువంటి 2 నోటీసెస్ కూడా ఫేకే. మీరు మాత్రం ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. మన ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతే ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాయొచ్చు కాబట్టి మనం సిలబస్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉందాం. ఓకేనా, సో ఈ రోజు మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క స్పెషల్ ఆఫర్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఓకేనా, ఈ యొక్క కూపన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.